హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడడం ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనకైతే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. రోజు రోజుకు రైతు భరోసా గురించి అయితే ప్రకటించడమే కానీ వీళ్ళు రైతు భరోసా వేస్తారా, మర్చిపోవాలన్నా వేస్తే రైతు భరోసా పథకాన్ని తీసేస్తారా అనేది అర్థమవుతలేదు. కాబట్టి ప్రజలకు భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. ఎందుకంటే ఓటేసి గెలిపించిన నేతలే ఇట్లా మాట్లాడుతుంటే ఏం అర్థం కానీ తోచిన ఇక్కడ రైతులు కావచ్చు, అన్ని పంట పొలాలకు సంబంధించిన భూములకు అయితే రైతు భరోసా వేస్తామని చెప్పడం అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కండిషన్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. జనవరి 26 నుంచి రైతు భరోసా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్ సమావేశంలో అయితే వెల్లడించారు. సాగు చేసిన భూమికి అయితే ప్రతి ఒక్కరికి ఎకరానికి రైతు భరోసా చెల్లిస్తామన్నారు. పంట వేయకున్నా నగదైతే చెల్లిస్తామన్నారు. అర్హులకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రకటించి స్థిరాస్తి లేఅవుట్లు, నాలా కన్వెన్షన్స్లు అయిన మైనింగ్ ప్రాజెక్టులకు అయితే సేకరించిన భూములను అయితే వివరాలు పక్కగా నమోదు చేయాలన్నారు. అలానే వీటితో పాటు ఎవరైతే మనకు ఉపాధి హామీ అంటే ఎండాకాలంలో అయితే మనం ఎవరైతే రైతులు ఖాళీగా ఉండి పొద్దున్నే 10 గంటలకు వెళ్ళి 9 గంటలకు వెళ్ళేసి 11 గంటల వరకు 12 గంటల వరకు అయితే పనిచేసి చెరువులలో కావచ్చు, ఇక్కడ మొక్కలను అక్కడ నాటడం కావచ్చు, ఇక్కడ ఫారెస్ట్లో కావచ్చు, ఇక్కడ పనిచేసినా కానీ మనకైతే వారం చొప్పున అయితే మనకు డబ్బులు అయితే అకౌంట్లో పడడం జరుగుతుంది. ఆ డబ్బుల విషయంలో కూడా కొద్దిగా అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఆ డేటా కూడా తీసుకున్న ఆ డేటా బేస్ చేసుకొని అయితే రైతు భరోసా ఇస్తారంట. అంటే ఏంటంటే రైతు భరోసా వేయడానికి కారణం దానికి దీనికి లింక్ ఏంటంటే ఈ రైతు ఉన్నోడైతే పనికి పోడు, లేనివాడైతే బికారిగాడైతేనే పనికి పోతాడు అనే ఉద్దేశంతో అయితేనే ఇదొక ముందు వేసుకున్నట్టయితే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇది కరెక్ట్, ఏ మాత్రం కరెక్ట్ కాదు. మీకు కూడా ఇలా దీని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో తెలపండి. అలానే వీడియో 10 మందికి షేర్ చేయండి. ఏమాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేసి 10 మంది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండే థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.